ముత్యాల సుబ్బయ్య గారి సినిమాలంటే సెంటిమెంటు, ఎమోషన్స్‌కి ఒక పెద్దపీట వేస్తాయి. ముత్యాల లాంటి సినిమాలు ఆయన నుంచి చూసాము. 50 సినిమాలు కంప్లీట్ చేసిన ఒక మోస్ట్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ ఆయన. అన్నయ్య కావచ్చు, హిట్లరు, పవిత్ర బంధం, మామగారు, కలికాలం. ఒక ఎమోషనల్ సబ్జెక్ట్ని డీల్ చేయాలంటే రెఫరెన్స్ లాగా ఆయన సినిమాలు ఉంటాయి. ఆయన ప్రొడక్షన్ హౌస్ నుంచి ఒక సినిమా రాబోతుందంటే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఆ సినిమాకి అట్రాక్ట్ అయ్యే విధంగా ఉంటారు. తల్లి మనసు కూడా అదే విధంగా ఉండబోతుంది అనేది అర్థమవుతుంది. కొంత గ్యాప్ తర్వాత ఆల్మోస్ట్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఆయన రిటైర్మెంట్ తీసుకున్నారని అందరూ భావిస్తున్న తరుణంలో మళ్ళీ ఆయన ఒక కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన అంతలా కదిలించిన ఆ కథ ఏంటి? ఆ కథని ఎందుకు ఆయన డైరెక్ట్ చేయాలనుకున్నారు? ఎందుకు సమర్పకులుగా మారారు? సో ఈ విషయాలన్నీ సుప్రసిద్ధ దర్శకులు ముత్యాల సుబ్బయ్య గారితో పాటు ఆ టీం ఇప్పుడు మనతో ఉన్నారు. హాయ్ అండి, నమస్తే. నమస్కారం సార్. సిప్పి గారు, రచిత, మహాలక్ష్మి. సో ఫస్ట్ మీ కంగ్రాచులేషన్స్ అండ్ యు ఆర్ ద వెరీ లక్కీ. Oh yes sir, thank you. బికాజ్ హీ చూజ్డ్ యూ. Yes sir. సో సార్ ఆల్మోస్ట్ రిటైర్ అయిపోయారు ముత్యాల సుబ్బయ్య గారు అని మేమందరం మీడియా జర్నలిస్టులు, ప్రేక్షకులు కూడా ముత్యాల సుబ్బయ్య గారి సినిమాలు ఇక హిట్లరు, కలికాలం, అన్నయ్య ఇవన్నీ కూడా మేము చూస్తూ ఏదో టైంలో ఎవ్రీడే లైఫ్లో ఏదో ఒక పార్ట్, ఏదో ఒక కామెడీ సన్నివేశం, ఏదో ఒక ఎమోషనల్ సన్నివేశం ఎవ్రీడే ఎక్కడో చోట తగులుతూనే ఉంటుంది మీది. అంటే మీ రెఫరెన్స్తోనే ఎవ్రీడే ఒక ఎమోషనల్ స్టోరీస్ ఎవరైనా డీల్ చేయాలంటే కొన్ని మీరు తీసిన సినిమాలు ఒక రెఫరెన్స్ బుక్ లాగా ఉంటాయి. సో ఎలా డీల్ చేశారు కొత్త సబ్జెక్ట్ని ఎమోషనల్గా ఆకట్టుకోవటంలో ఆయనకు ఒక చాలా పెద్ద పట్టు ఉందనేది అర్థమవుతుంది. ఇక ఆయన రిటైర్ అయిపోయారని మేము అందరం అనుకున్నాం. సో ఎప్పుడప్పుడు కలుస్తుంటాం మిమ్మల్ని కొన్ని ఫంక్షన్స్లోనో ఎక్కడో కలుస్తుంటాం. కానీ మళ్ళీ కథతో ఆడియన్స్ ముందుకు రావాలంటే చాలా శక్తిని కూడగట్టుకోవాలి. లేకపోతే ఇప్పుడు ఆడియన్స్ మనసు మారిపోయింది, ఆడియన్స్ సినిమాలు చూసే విధానం మారిపోయింది అనేది అందరూ ఒక 10 yearsకి ఒకసారి ఆడియన్స్ టేస్ట్లోనూ తేడా వస్తుంది, మారుతూ ఉంటాయి. ఇప్పుడు 5 yearsకి 2 yearsకే మారిపోతున్నాయి. ఫాస్ట్ జనరేషన్ అయిపోయింది. సో ఓపిక లేదు. కానీ మీరు ఒక సబ్జెక్ట్ తీసుకొని మీరే సమర్పకులుగా ఉండి సమర్పిస్తూ మీ అబ్బాయిని ప్రొడ్యూసర్ చేసి ఒక సబ్జెక్ట్ తీసుకున్నారంటే ఆ సబ్జెక్ట్కి ఉన్న వాల్యూ ఏంటో అర్థమవుతుంది. మీ మాటల్లో వినాలని ఉంది. అంటే గురుగారు 50 సినిమాలు అయిపోయినాయి. 50 సినిమాలు అయినా ఎన్ని సినిమాలకి కథలు వస్తాయి? 50 సినిమాలకి డిఫరెంట్ ఒక కథను బోల్ని కథ ఒకటి తీయలేం మనం. ఏ కథకి ఆ కథకు సంబంధం లేకుండా మీకు తెలుసు కలికాలం నుంచి ఆలయం దాకా రకరకాల సబ్జెక్ట్స్ చేసాం. 50 సినిమాలు చేసిన తర్వాత నాకు అనిపించింది మరీ తీసిన సినిమా తీయలేము, కొత్త కథ కోసం ఏదో అవసరపడ్డాం. ప్రొడ్యూసర్స్తో కూడా ప్రాబ్లం అవుతుంది. ప్రొడ్యూసర్ ఏమవుతున్నా అంటే గురుగారు సినిమా తీయడం వరకు కొంతమంది తీస్తున్నారు, ప్రమోషన్ మర్చిపోతున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అది మర్చిపోయి సినిమా అయిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు పెద్దగా పట్టించుకోవడంలే. డైరెక్టర్గా మనం ఏం చేయగలం? అందుకని వద్దురా బాబు 50 సినిమాలు చాలు. ఎందుకు మహానుభావులు మన గురుగారు దాసరి గారు 150 చేశారు, రాఘవేంద్రరావు గారు చేశారు, కోటాకృష్ణ గారు, వీళ్ళందరూ చేశారు. రేలంగి నరసింహరావు గారు చేశారు. రేలంగి నరసింహరావు గారు 73 ఆయన ఆనంద అంటే అవును. ఇలాగా అందరు చేశారు. వాళ్ళందరూ చేశారని నేను చేయాలనుకోని అదేదో అంటా చూడు మాడబాగా కొట్టుకోవడం ఎందుకు? ఇప్పుడు వాళ్ళని పోలి కాదు కానీ నాకు వద్దు చాలు. పైగా మనకి కూడా గురుగారు ఏజ్ వస్తూ ఉంది కదా. కారణం ఏమంటే ఇండస్ట్రీకి మేము రావడమే లేటు. డిగ్రీ అయిన తర్వాత వచ్చి ఇండస్ట్రీలో 10 ఏళ్ళు అప్రెంటిస్ నుంచి కో డైరెక్టర్ నుంచి రకరకాల స్టేజ్లకు వచ్చి టీ కృష్ణ గారి దగ్గర పోయి సెటిల్ అయిన తర్వాత నాకు లైఫ్ స్టార్ట్ అయింది. అవును, అరుణ్ కిరణ్. అంటే ఈ మధ్యలో చూడండి, మొట్టమొదట మానాపురం అప్పారావు గారి కాడి నుంచి తర్వాత పిసి రెడ్డి గారు, మృణాల్ సేన్తో కూడా చేశాను. ఇది ఒక మృణాల్ సేన్ బెంగాలీ డైరెక్టర్. అలాగా అన్ని సినిమాలు దాదాపు 10 years ఆ జర్నీకే సరిపోయింది. అదే సార్, మీరు గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక సినిమా కథను ఎంచుకొని ఆడియన్స్ ముందుకు రావాలంటే రన్నింగ్లో ఉన్నప్పుడు ధైర్యం అవసరంలా. పరుగు ఆపిన తర్వాత మళ్ళీ షూస్ వేసుకొని పరుగు మొదలెట్టాలంటే చాలా ధైర్యం కావాలి. వెరీ గుడ్.
ఆ ధైర్యం ఏంటి, కథ ఏంటి? ఆ ధైర్యం అంటే గురుగారు ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను మానేసి మెంటల్గా ప్రిపేర్ అయిపోయి మా పిల్లలకి చెప్పాను, నేను చెయ్యను నాన్న, మీరు ఆస్ట్రేలియా మీ జాబులు గొడవలు చూసుకొని వచ్చేస్తే బాగా చదువుకున్నారు, బాగా సెటిల్ అయ్యారు, ఇద్దరు సెటిల్ పిల్లలు. అయ్యారు, మీరిద్దరూ వచ్చేసేయండి అని చెప్పి నేను అన్నాను. అన్న తర్వాత వాళ్ళంతా సెట్ అయిన తర్వాత వచ్చారు. ఆ టైంలో ఏమవుతుందండి గురుగారు, వాళ్ళ అప్పటికి పెళ్ళిళ్ళు రిసెప్షన్లు ఇవన్నీ మీకు తెలుసు. ఇద్దరికి అమ్మాయిని కోడలు చూడడం, మళ్ళా మ్యారేజ్ రిసెప్షన్ ఇలా అన్నీ అయిపోయిన తర్వాత నేను మెంటల్గా సినిమాలు వదిలేశాను. వద్దు, మనం కథ కూడా వినడం. వచ్చారు వాళ్ళు, వచ్చిన వాళ్ళు నేను డబ్బు పెడతాను, మా అబ్బాయి హీరో అనే పరిస్థితిలో ఉన్నారు. వద్దులే బాబు, పేరు పోగొట్టుకోండి ఎందుకు. ఇప్పుడు పైగా గురుగారు ఎవరికి కావాలి గురుగారు, ఒక్క సినిమా తీసా మహానుభావులు కొంతమంది, ఇప్పుడు సత్యచిత్రే వాళ్ళందరూ ఎన్ని తీశారు వాళ్ళు. అలా అనుకుంటే అట్టా. పైగా ఇప్పుడు గురుగారు దాసరి గారితో మనం చేసాంగా, మామగారు చేసాము, హిట్లర్ చేసాం, అన్నీ చేసాం. ఇలాంటి పరిస్థితుల్లో గురుగారు ఎలా అనుకుంటున్నప్పుడు మా పెద్ద అబ్బాయి, నాన్న మీరు 50 సినిమాలు తీశారు, ఒక సినిమా చేద్దాం, ఇంకొక సినిమా చేద్దామని వాడు ప్రెజర్ ఇచ్చాడు సార్. అరే వద్దురా నాయన, సినిమా ఇండస్ట్రీ వాతావరణం బాగాలేదు అని చెప్పి అన్నా. కాదు నాన్న, కొంచెం డిఫరెంట్గా ఏదైనా చేసి ఒక సినిమా చేద్దాం అన్నారు. చేద్దాం అన్న తర్వాత ఈయన వాడు మొండిగా పట్టుబట్టాడు కిషోర్, తెలుసు కదా మీకు. అప్పుడు కథ మొదలుపెట్టాం. ఒక మంచి కథ చూసుకోవడానికి అప్పుడు షిప్పి నాతో చాలా ట్రావెల్ చేస్తున్నాడు నాతో పాటు. అంటే మీతో ట్రావెల్ చేసి ఉన్నాడనే కారణంతో అవకాశం ఇచ్చారా, లేకపోతే సిప్పిలో ఇంకేదన్నా? షిప్పి ట్రావెల్ చేస్తుంటే నాకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది కదా గురుగారు, పెళ్లి చేసిన పెళ్ళం ఎలా ఉంది ఎలాంటిది నాకు అర్థమైపోద్దిగా. అట్టా షిప్పి నాతో ఒక 25 పిక్చర్స్ దాకా చేశాడు. ఇంకా కొంతమంది ఉన్నారు, చాలా దాదాపు 50-60 మంది 50 మంది చేసి ఉంటారు నా దగ్గర. బోయపాటి గారు కూడా, బోయపాటి నా దగ్గర చేశారు. బోయపాటి చేశాడు, మనం డైరెక్షన్లో ఉండగానే తను వెళ్ళిపోయాడు బయటికి. అవును, అంటే ఆయన ఒక ఇన్సిడెంట్ కూడా షేర్ చేసుకున్నారు. మా గురువు గారు బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ షాట్ తీసేవాళ్ళు. బిఫోర్ బ్రేక్ఫాస్ట్ షాట్ తీయపోతే ఆయనకి అసలు మామూలుగా అసలు కోపం వచ్చేస్తుంది. మేము 5:30కే బయలుదేరి వెళ్ళాల్సి వచ్చేది. అంటే మా నిజంగా మా ఇంట్లో అలా ఉండేది. కొంచెం అర్లీగా వచ్చామనుకోండి, ముందు రాగానే అందరూ టిఫిన్లు చేసేసేవాళ్ళు. లేదు బ్రేక్ఫాస్ట్ బ్రేక్ లేదు, టిఫిన్కి బ్రేక్ ఇచ్చేవాళ్ళు. ముందు డైరెక్ట్ షూటింగ్ మొదలుపెట్టేవాళ్ళు. ఒక సీన్, అనుకున్న సీన్ తీసి బ్రేక్ ఇచ్చి అప్పుడు టిఫిన్ చేసేవాళ్ళు. మా యూనిట్ మొత్తం అలా ఉండింది గురుగారు. అంటే నా గతం జరిగిపోయింది. ఇప్పుడు ఈ సినిమా తీయడానికి కారణం ఏంటి అనేది మనకు మెయిన్ గురుగారు. ఈ సినిమా తీయడానికి కిషోర్ ముఖ్యం. అనంత కిషోర్ ఖచ్చితంగా చేయాలి నాన్న అని చెప్పి అన్న తర్వాత అప్పుడు షిప్పి, నేను, ఒక రైటర్స్, ఒక మరుదూరు రాజా అని, నా సీను నివాస్ అని, వాళ్ళు అందరూ, అంటే మన స్టాఫ్ ఉంటారు కదా, అందరం కూర్చొని తయారు చేసేయడం మొదలుపెట్టాం. ఎందుకు మీ పాత ఆయుధాలని మళ్ళీ బయటికి తీశారు? ఏది కోటి గారు కానీ మరుదూరు రాజా కానీ? అంటే ఒకటి గురుగారు, మనతోటే ట్రావెల్ చేశారు. ఇప్పుడు కొత్త మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకోవాలనుకోండి, కొత్త మ్యూజిక్ డైరెక్టర్తో మనం పోటీ చేసాము. ఆయన మహానుభావుడు చక్రవర్తి గారితో ఎక్కువ సినిమాలు చేసి, మెయిన్ థింగ్ అక్కడ చూడండి, చక్రవర్తి గారి నుంచే వచ్చాం మనం. చక్రవర్తి, వందేమాతరం శ్రీనివాసు, అలా వస్తూ 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 కోటి గారితో మంచి సినిమాలు చేసాం. అవును, మంచి మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి. అప్పుడు సరే కథ తయారు చేయడం మొదలుపెట్టాం. ఆ కథ కోసం షిప్పి, మన కిషోరు, వీళ్ళు దాదాపు మొత్తం సౌత్ ఇండియా అంతా తిరిగారు. ఇది మెడ్రాస్ వెళ్ళి ఆంధ్ర క్లబ్లో రూమ్ వేసుకొని ఒక కథ చెప్పేవాళ్ళు. ఒక 6-7 వస్తే వాళ్ళు కథలు చెప్తే ఆ కథలు విని 6 అని వచ్చి ఇక్కడ విని ఆఖరికి పాత వాళ్ళు మనకి పవిత్రానందం పెళ్లి చేసిన భూపతరాజుతో కూడా విన్నాం. ఏది సెట్ కాల. చివరికి అలా ఉండగా ఒక
పాయింట్ దొరికింది, మంచి పాయింట్. అది మీకు సినిమా చూస్తే కానీ తెలియదు. అది ఆ పాయింట్ని పట్టుకొని కథ అలాంటి మొదలుపెట్టాం సార్. బ్రహ్మాండంగా వచ్చింది, మంచి గ్రిప్లో వచ్చింది సినిమా. అలా 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 టోటల్గా మంచి పర్ఫెక్ట్ ఒక మీరు అనుకున్న మ్యాటర్లో మేము అనుకున్న మ్యాటర్లోనే బ్రహ్మాండంగా వచ్చింది. వచ్చింది కానీ దానికి దీనికి టైటిల్ ఏది, ఎన్ని టైటిల్స్ పెట్టాము, కొత్త టైటిల్ ఏం చేస్తాం అని ఆలోచించి ఎందుకో మాకు నా మనసుకు అనిపించింది, మా వాళ్ళకి అనిపించింది, అన్నీ చేసాం కానీ మనం ఒక తల్లి అనే పాయింట్ వదిలేస్తున్నాం. మనం తల్లి లేనిదే ప్రపంచం లేదు, తల్లి లేనిదే ఏమీ లేదు. చెట్టు పుట్ట అన్నీ పురుగులు దేవుళ్ళతో సహా. అందుకని తల్లి మనసు అనే టైటిల్ మెంటల్గా ప్రిపేర్ అయిపోయాం గురుగారు. కథకి తగ్గ టైటిల్, కమర్షియల్గా ఆలోచించాలి. కమర్షియల్ ఉంది. కమర్షియల్ అంటే తల్లి మనసు అనగానే అంటే తల్లి గురుగారు ఎన్ని బాధలు పడద్ది. నేను కథ గురించి కథ ఒకసారి టైటిల్ అనేది తల్లి మనసు అనగానే మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు కాంటెంపరీగా ఉన్న ఆడియన్స్కి ఈ టైటిల్ ఎంతవరకు స్ట్రైక్ అవుద్ది అనేది ఏమన్నా డిస్కషన్ నేను దానికి చెప్తున్నాను. ఎందుకంటే తల్లి గురుగారు వాడు బుడ్డవాడు పుట్టిన కాటి నుంచి వాడు పెరిగేదాకా ఎన్ని బాధలు పెడతాడు తల్లిని, ఎన్ని ఇబ్బందులు పెడతాడు. మంచోడు అవుతాడు, దొంగ అవుతాడు, ఎదవలు అవుతాడు, వాడు ఎన్నో రకాల పుట్టుకలు. ఇట్టున్నా ఆ తల్లే కదా, ఆ మనసు కష్టపడద్ది, బాధపడద్ది, సంతోషపడద్ది, ఇన్ని రకాల మనస్తత్వాలు ఉన్నది ఒక తల్లికి. ఓకే, ఇంకెవరికి లేదు. ఇప్పుడు తండ్రి వాడు ఉదయాన్నే వెళ్తాడు, సాయంకాలం వస్తాడు. తల్లే కదా ఉదయం నుంచి సాయంకాలం దాకా ఉండేది. తల్లి మనసు టైటిల్ ఖాయం. ఇప్పుడు తల్లి ఎవరు కావాలా, ఆ తల్లి కోసం మొదలు పెట్టారు మళ్ళా తిరగడం. ఈ టాపిక్ మనకి రజిత గారు చెప్తారు. సో మీకు ఈ కథ మీ దగ్గరికి వచ్చినప్పుడు కానీ, ఈ పాత్ర గురించి చెప్పినప్పుడు కానీ, తెలుగులో ఇంట్రడ్యూస్ అవుతున్నారు మదర్ క్యారెక్టర్. ఒక్క నిమిషం గురుగారు, అంటే ఆ ప్రశ్న అడగక ముందు నేను సిప్పి గురించి ఒక మాట చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సిప్పి గారికి చాలా క్వశ్చనర్ ఉంది సార్, 10 క్వశ్చన్లు ఉంది. అది ఓకే, ప్రశ్నల సంగతి దేవుడు అడుగు. నేను కిషోర్ సినిమా చేయండి నాన్న, కానీ నువ్వు డైరెక్ట్ చేయొచ్చు. ఈ కండిషన్ వినాలి కదా మీరు, నువ్వు డైరెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే నువ్వు పెద్దోడు ఏజ్ వస్తుంది. అప్పుడంటే పరిగెత్తి అటు ఇటు ఆర్టిస్టులకు యాక్ట్ చేసి గందరగోళం ఎలా చేసాం. గందరగోళం ఏంటి సార్, అద్భుతాలు చేస్తారు మీరు. అద్భుతాలు చేసాం అంటే గురుగారు శ్రమ. ఆర్టిస్ట్కి యాక్ట్ చేయాలా, చేయడంలో చేసి చూపించాలా, అన్ని రకరకాల క్యారెక్టర్స్ చేసాం అన్నీ. అప్పుడు ఇంత చేసిన మెయిన్ ఏంటంటే గురుగారు, నువ్వు చేయదు, నీకు దగ్గర కోడైరెక్టర్లు చాలామంది చేశారు కదా, వాళ్ళలో నీకు నచ్చిన వాడిని అవకాశం కల్పించు అని అంటే, నా దగ్గర బ్యాచ్ వర్క్ చేసిన వాళ్ళందరూ లిస్ట్ ఎత్తుకుంటే నాకు షిప్పి నాకు ముందు ఫస్ట్ మార్క్ వచ్చాడు. మనిషికి కనపడ్డు, చిన్నోడు, నా కిషోర్ అన్నయ్య అంటుంటాడు షిప్పిని. అలాగా షిప్పి అయితే కరెక్టు అని చెప్పి నేను, షిప్పి నాతో ఇన్ని రోజులు ట్రావెల్ చేశాడు కాబట్టి నేను నా కిషోర్ చాలామందిని చూసావు నువ్వు, కానీ నాకు షిప్పి నాకు నచ్చాడు, షిప్పిని డైరెక్ట్గా పెడదాం, నీ ఇష్టం నువ్వు పెట్టుకో అన్నాడు. అప్పుడు షిప్పిని డైరెక్టర్గా అనౌన్స్ చేసి తనకు చెప్పాం శుభవార్త. అనౌన్స్ చేసి చెప్పారు. అనౌన్స్ చేయాల ముందు పిలిచి షిప్పి రామ్మ అని వచ్చాడు. ఎలా ఉన్నామంటే ఫ్రీగా ఉన్నాను గురువే, ఖాళీగా ఉన్నాను, పని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళడం రా అన్నాను. వచ్చాం, మనం సినిమా దిగిపోతున్నాం, దానికి నువ్వు డైరెక్టర్. సూపర్. గారు ఎందుకు అంటే ట్రయల్స్లో ఉన్నారా, లేకపోతే తల్లి మనసు అనే ఆపర్చునిటీ సుబ్బయ్య గారి నుంచి వచ్చే వరకు డైరెక్షన్ వైపుకి వెళ్ళకపోవడానికి కారణం ఏంటి? ఒకటండి, నేను ఆల్రెడీ సినిమాలు చేసుకుంటూ వస్తున్నాను కోఆర్డినేటర్గా. ఇప్పుడు అవకాశం వస్తే అప్పుడు మనం చేసుకుందాం అనుకుంటూ వస్తున్నాను. ఒక సినిమా వచ్చింది 2012లోనే వచ్చింది. ఆ సినిమా వచ్చినప్పుడే పవన్ కళ్యాణ్ గారితో చేస్తూ బయటకు వచ్చారు. వచ్చినప్పుడు ఆ సినిమా పరిస్థితి ఏంటంటే, పెద్ద అంటే అబ్బాయికి బ్యాక్గ్రౌండ్ ఉంది,
బట్ కాకపోతే ఆ అబ్బాయి ప్రొడ్యూసర్ చెప్పింది ఏంటంటే ఆ ప్రొడ్యూసర్ కూడా ఓకే ఈ అబ్బాయిని పెట్టుకునే బ్యాక్గ్రౌండ్ మనకు హెల్ప్ అవుతుందని చెప్పి చూసి ఓకే అని నన్ను పిలిచారు, కథ చెప్పాను వాళ్ళకి. యాక్చువల్ ఫస్ట్ కోఆర్డినేటర్గా పిలిచి నేను కథ చెప్పిన తర్వాత నచ్చి నన్నే డైరెక్టర్గా పెట్టుకొని అయిపోయారు. ప్రొసీడ్ అయిన తర్వాత అతను కొత్తవాడు కాబట్టి ట్రైనింగ్ ఇవ్వాలి మనము, డ్యాన్స్ కానీ ఇంకోటి అనుకున్న టైంలో అతను ఓకే అండి నాకు 3 నెలలు టైం ఇవ్వండి అని చెప్పి దసరా శుభాకాంక్షలతో త్వరలో షూటింగ్ ప్రారంభమని యాడ్ కూడా ఇచ్చేసామండి పేపర్లో. అన్నీ వచ్చిన తర్వాత అతను ప్లేట్ ఫిరాయించి మొదలు పెట్టాడు. ఏది ఫస్ట్ సినిమా మీది కాదండి, ఫస్ట్ సినిమా వేరే వాళ్ళదండి. సో రెండోది నేను డ్యాన్స్ స్కూల్ నేర్చుకుంటాను కదా ఆ డ్యాన్స్ మాస్టర్ని మీరు అవకాశం ఇవ్వండి, నేను జిమ్కి వెళ్ళాలండి డబ్బులు ఇవ్వండి, మంత్లీ ఖర్చుకు ఒక 50,000 ఇవ్వండి, ఫ్రీగా వస్తానని చెప్పి కమిటీ అని కుర్రోడు ఇలా మొదలు పెట్టాడు. ఇలా మొదలు పెట్టిన తర్వాత ప్రొడ్యూసర్ వచ్చి సార్ సిప్పి గారు సినిమాకి ముందే ఇన్ని చుక్కలు చూపిస్తాను ఆయన ఉన్నాడు మరి ఏం చేద్దాం, నేను అనవసరంగా లాగాను మీరేమైనా ఫీల్ అవ్వరు కదా పరిస్థితి. అతను హీరో అయ్యాడా సార్ ఇప్పుడు? చెప్తా. అయిపోయిన తర్వాత ఏమైందంటే సార్ ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టారంటే యాడ్కి దానికి వెళ్ళి 1,00,000 రూపాయలు అయిందన్నాడు. అతని దగ్గర అప్పుడు చిన్న డబ్బింగ్ సినిమాలు అవి చేసుకుని కొంత మిగిల్చుకొని సైడ్ సినిమా కానీ వచ్చాడు పాపం. రాగానే ఒక 40 లక్షలు ఉంది సార్, ఒక 60 లక్షలు ఫైనాన్స్ మాట్లాడుకొని ఉన్నాను అన్నాడు. సార్ ఒక పని చేయండి, 1,00,000 రూపాయలు ఖర్చు అయింది కదా, 1 కోటి రూపాయలు బడ్జెట్ సినిమా అన్నారు కదా, 99 లక్షల రూపాయలు లాభం అనుకోండి. మిగిలి అనుకో 99 లక్షల రూపాయలు లాభం అనుకోండి, నాకేం పర్లేదు, నేను మళ్ళీ కోఆర్డినేటర్గా చేసుకుంటా, నేను పని కంటిన్యూ చేస్తా, ఏదో ఒక రోజు ఎత్తుకుంటే అదే వస్తున్నాను కాబట్టి నేను పని ఆపను, సో కంటిన్యూ, నాకేం ప్రాబ్లం లేదంటే ఆపేసామండి. ఆపేసిన ఒక 1 వీక్ తర్వాత వచ్చి గుడ్ న్యూస్ చెప్పాడు అతను, సార్ ప్లాట్ కొనుక్కున్నాను సార్. ఎప్పుడు కనపడ్డా మీ దైవాలు ప్లాట్ కొనుక్కున్నాను సార్, నా దైవం సార్ మీ డబ్బులు అంట. ఆ డబ్బులు పోకుండా కాపాడింది మీరు కాబట్టి ఆ కృతజ్ఞత ఉంటుంది. ఎప్పుడు కనపడినా అతనిదే చెప్తాడు. ఆ తర్వాత అతను సినిమా తీశాడు, ఆ కుర్ర డైరెక్టర్ సినిమా తీశాడు. ఆ సినిమా పేరు బతుకు బస్ స్టాండ్. ఓ అదే ప్రొడ్యూసర్ చాలా రోజుల తర్వాత నాకు కనపడ్డాడు టీవీ ఛానల్. మంచి టైటిల్. ఏం సార్ అన్న, సార్ మీరు మా ముందు కనపడి మీరు కూడా మాకు అలాగే చెప్పేవారు కదా సార్ సినిమా వద్దు, ఇప్పుడు మా పరిస్థితి మా టైటిల్ లాగా ఉంది సార్ అని చెప్పి. అయ్యో ఇట్లా చేసుకుంటే ఈ సినిమా ముందు కూడా ఒక సినిమా చేస్తా ఉన్నాం. చేస్తా ఉంటే గురువుగారు పిలిచారు, ఆ సినిమా వాళ్ళకి వదిలేసి ఇంకా నేను వచ్చేసాను బేసిక్. సో రజిత గారు, సో ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి మీ క్యారెక్టర్లో. అంటే ఒక నటిగా తన పెర్ఫార్మెన్స్ని చూపించుకునే స్కోప్ ఆయన కథల్లో హీరోయిన్స్కి చాలా బాగా దొరికింది. ఎంత సౌందర్య గారిని అంత గొప్ప నటిగా ఇప్పటికీ మనం చెప్పుకుంటున్నామంటే బికాజ్ ఆఫ్ ఆయన సినిమాలు అందుకు 70% కారణం సౌందర్య గారి సినిమాల్లో. ఇప్పుడు పవిత్ర బంధం సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక స్టార్ వాల్యూ యాడ్ అయింది సౌందర్య గారికి ఆ సినిమా తర్వాత. ఎందుకంటే మాది విజయవాడ సార్, విజయవాడలో వెంకటేష్ గారు సౌందర్య గారి ఫీట్ని టచ్ చేసే కటౌట్ చూసాం మేము ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వాలి. ఎలా చూస్తుండిపోయాం, ఏంటంటే ఈ సినిమా చూడాలి అసలు ఎందుకు అలా పట్టుకున్నాడు హీరో. ఫస్ట్ క్యూరియాసిటీ అక్కడ స్టార్ట్ అయింది మాకు. మేము అప్పుడు ఎంత సార్ ఇంట్రో ఏమో చదువుతున్నాం. ఒక చిన్న ఇది చెప్పేదా, ఫస్ట్ నైట్ సౌందర్య పాలు కప్పు తీసుకొని వస్తుంది, పాలు ఇచ్చి పాలు ఆడబెట్టిన తర్వాత వెంకటేష్ పాదాలకు నమస్కారం చేస్తాం. నమస్కారం చేసిన తర్వాత అప్పటిదాకా మేము ఆలోచన అది లేదు. అసలు మనం తీసుకున్న సబ్జెక్టే డిఫరెంట్ సబ్జెక్ట్ కదా అని వెంకటేష్ గారితో గురుగారు మీరు ఆ అమ్మాయి పాదాలకు నమస్కారం చేస్తే ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఆ పోస్టరు పెద్ద పోస్టర్ కనుక వేస్తే పోయేవాడల్లా ఒకసారి ఏంది పిల్లలకి కాళ్ళకి దండం పెడతానని చూస్తారు సార్. నిజంగా ఆ పోస్టర్ సినిమా ఎట్లాగో చూస్తుంది. విజయవాడలో సినిమాలు చూడకపోతే అసలు అవును అదో పాపంలా భావిస్తారు సార్. ఎలాగో చూస్తాం కానీ ఆ పోస్టర్ వల్ల ఫస్ట్ రోజు చూస్తాం. రియల్గా కూడా ఇదే ఫీల్ అయ్యాం సార్ మేము. ఖచ్చితంగా వెళ్ళేవాడల్లా అరే సౌందర్య కాళ్ళకి దండం పెడతాడు ఏంది మరి దీంట్లో ఏదో ఉన్నారా అని అనుకుంటారు సార్. అంటే ఆయన వెంకటేష్ గారు చాలా స్పోర్టివ్గా వెరీ గుడ్, ఖచ్చితంగా బాగుంటుంది సో అని చెప్పని టక్కన కాళ్ళ పెట్టి ఏదేంటండి నువ్వు నా కాళ్ళ పెట్టాక నన్ను కాళ్ళ పెడితే అక్కడ ఎంత కాంటెంపరీ రైటింగ్ అంటే సార్ ఇప్పటికి కూడా సినిమా ఈ జనరేషన్ కూడా నచ్చుతుంది. అంటే అంత విజనరీగా అంత ఫార్వర్డ్ థింకింగ్తో చేసిన సినిమా అది. మీకు వెంకటేష్ గారి కాంబినేషన్లో బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి.
అవును. మామూలు బ్లాక్ బస్టర్ హిట్స్ కాదు. సో ఆయన ఇప్పటికీ ఈ సంక్రాంతి కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందించారు. ఎలా ఉండేది సార్ వెంకటేష్ గారితో మీ రిలేషన్? ఏది? వెంకటేష్ గారితో మీ రిలేషన్ ఎలా ఉండేది సార్? ఫస్ట్ సినిమా పవిత్ర బంధం సబ్జెక్టు అది తయారు చేయడానికి నాకు కోఆపరేట్ చేసిన రైటరు భూపతి రాజా నేనే కూర్చున్నాం. శివరాజు వెంకటరాజు వాళ్ళు కథని వాళ్ళకి అంత నచ్చలా. నేను బ్రతిలాడాను, సార్ మీరు ఒక 25,000 అడ్వాన్స్ ఇవ్వండి ఆయనకి, అది నేను కథ తయారు చేసుకుంటాం సార్. ఆ పాయింట్ డిఫరెంట్ ఉంది సార్, రొటీన్గా ఉండేది ఏ సినిమాలు వద్దు కదా గురుగారు అని అంటే వాళ్ళు ఒక 25 అడ్వాన్స్ ఇచ్చి వాళ్ళు మర్చిపోయారు. నేను భూపతి రాజా కూర్చొని వర్క్ చేసి బాగా ఒక 2-3 కూర్చోబెట్టుకొని వర్క్ చేసి సినిమా వర్క్ చేసిన తర్వాత వరుసగా నాయుడు గారు, సురేష్ గారు, వెంకటేష్ గారు అందరి ముగ్గురికి కథ చెప్పుకుంటూ వచ్చాం. ముగ్గురికి నచ్చింది. అప్పుడు వెంకటేష్ గారుండి మనకి రైటర్ ఎవరు అనుకుంటారు, ఇంకా రైటరు అంతకుముందు ఎవరెవరో వర్క్ చేశారు సార్, ఇప్పుడు ఎవరో రైటర్ అనేది మేము డెసిషన్ తీసుకోవాలి, మీరు కూడా సలహా ఇస్తే అంటే పోసాన మురళిని పెట్టుకోండి అన్నాడు. వెరీ గుడ్, పోసాన మురళిని రైటర్గా పెట్టుకున్నాం. అతను వచ్చిన తర్వాత ఇంకా కొంచెం షార్ప్ అయింది, ఇంకా బాగా కొత్త సీన్లు. అలాగా దానికి అన్నీ మనం ఆ సబ్జెక్ట్కి తగినట్టు అన్నీ కుదిరినాయి గురుగారు. అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి వెంకటేష్ గారిని బాగా దగ్గర చేయటంలో మీరు తీసిన 2 సినిమాలు కూడా ఒక పెళ్లి చేసుకుందాం, పవిత్ర బంధం, ఇవి కూడా ఒక స్ట్రాంగెస్ట్ పాయింట్గా నిలిచినాయి. ఇప్పుడు ఆయన సంక్రాంతికి వస్తున్నంత ఈ సంక్రాంతి కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఫ్యామిలీ ఆడియన్స్ని అదే రేంజ్లో థియేటర్స్కి రప్పిస్తున్నాడు. ఎలా ఉంది వెంకటేష్ గారి సినిమాలు కానీ ఆయన ఫిల్మోగ్రఫీ కానీ మీతో ఉన్న అసోసియేషన్? సార్ ఆయన ఏ గుడ్ స్టూడెంట్ అండి, ఊరికే ఏదో కాకపోతే డైరెక్టర్ ఏం చెప్పినా విలువ ఇస్తాడు. మా ప్రొడ్యూసర్లు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే పవిత్ర బంధానికి అన్ని సెట్సే సార్, పెద్ద సెట్స్. ఒక పెళ్లి చేసుకున్నానికి మాత్రమే అంటే మనం మన ఈయన కోట శ్రీనివాసరావు వీధిలో తీస్తే ఎలా ఉంటుందని ప్రొడ్యూసర్లు ఫీల్ అయ్యారు. ఓ ఏమండి బాబు, ఈ వీధిలో సినిమా తీస్తే జనం అందరూ వచ్చి ఇక్కడ ఉంటే మీరాడ తెస్తారు. వెంకటేష్ గారి మనస్తత్వం నాకు తెలిసిన వారికి ఏంటంటే అండి, ఆయన ఒక రకమైన సైలెన్స్ కోరుకుంటాడు. ఇది గుంపులు గోళం, ఆయన పెద్ద ఇంట్రెస్ట్ చూపడు. నేను ప్రొడ్యూసర్ తనేమండి, ఆయన్ని ఇబ్బంది పెట్టడం, మీరు ఇబ్బంది పెట్టడం, జనాలను తోలుకోవడం, దాంతో సరిపోదు, వద్దు. మనం పద్మాలయలో స్ట్రీట్ అన్న చేసాం మనం. అవును, ఆ స్ట్రీట్ని మనం డెకరేట్ చేసుకొని చేద్దామని ఆ స్ట్రీట్కి వెళ్ళామండి. ఆ స్ట్రీట్కి వెళ్ళి అక్కడి నుంచి అన్నీ బ్రహ్మాండంగా కుదిరి పవిత్ర బంధంకి అసలు ఏమాత్రం ఇబ్బంది లేదు గారు. పెళ్ళి చేసుకున్నాం కూడా అంటే నేను చెప్పాను కదండి, ఒక డైరెక్టర్కి విలువ ఇచ్చేవాడు, చెప్పింది అర్థం చేసుకున్న మనిషి, మంచివాడు సార్. ఆయనతో మాకేం ఇబ్బంది లేదు. సినిమా పెళ్ళి చేసుకున్నాం కథ కూడా చాలామంది సౌందర్య రేపు అయితే సినిమా ఎట్టాడద్ది అని పెద్ద రైటర్స్ కూడా అన్నారు. అయినా కూడా అంటే హీరోయిన్ రేప్ విక్టిమ్ చేసిన కథలు చాలా అసలు కమర్షియల్ హీరోకి కమర్షియల్ పాయింట్లో ఆలోచిస్తే అసలు అందరూ నో అంటారు సార్. కానీ దాన్ని మీరు ఆడియన్స్ చేత ఎస్ అనిపించి ఒక బ్లాక్ బస్టర్ హిట్ చేశారు. అవును గురుగారు, డెఫినెట్గా అది చెప్పిన తర్వాత మేము మన సబ్జెక్టే ఆ ప్రతిసీను సార్. మురళి కూడా చాలా బాగా రాశాడు. అవును, ఇప్పుడు సపోజు అమ్మలక్కలందరూ వస్తారు చూడండి. అవునవును, అమ్మలక్కలందరూ వచ్చి ఏమండి మేము అమ్మాయిని తీసుకెళ్ళడానికి వచ్చాము, ఎక్కడికి ట్యాకబండి మీద కూర్చుంటాం, ఎందుకమ్మా ఏమి ఏదైనా ఈ మిషన్లు కుట్టు మిషన్లు ఏదైనా పెట్టిస్తారా ఏమ్మా, ఇలాగా డిఫరెంట్గా రాశాడు అతను కూడా. అందువల్ల అదొకటి బ్రహ్మాండమైన హిట్. అంటే నేననేది మన హిట్లు సంగతి కంటే కూడా ఇప్పుడు అంటే అలానే కదా సార్, ఒకసారి మన స్ట్రెంగ్త్ని కూడా ఇప్పుడు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. మన ప్రయాణం ఏంటంటే ఒక ఆగి మళ్ళీ మొదలైన ప్రయాణం. మన స్ట్రెంగ్త్ అంటే అందులో వెంకటేష్ గారు ఈ సంక్రాంతికి ఒక సూపర్ డూపర్ హిట్ కొట్టారు.
సంక్రాంతికి వస్తున్నాం అదే ఫ్యామిలీ ఆడియన్స్ని మళ్ళీ ఆయన థియేటర్స్కి రప్పించారు. అట్ ద సేమ్ టైం కొత్త థియేటర్స్ని కూడా, అంటే ఆల్రెడీ మూసేస్తున్న థియేటర్స్ని కూడా ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో కొన్ని చోట్ల థియేటర్స్ కూడా ఓపెన్ చేయించారు. సో పవర్ ఆఫ్ ఫ్యామిలీ ఆడియన్స్ గురించి మాట్లాడుకుంటే మన సబ్జెక్ట్ కూడా అదే కాబట్టి, పవర్ ఆఫ్ ఫ్యామిలీ ఆడియన్సే కాబట్టి, మహాలక్ష్మి గారు, రజిత మహాలక్ష్మి గారు, అంటే ఈ సబ్జెక్ట్ మీకు విన్న తర్వాత, ఈ క్యారెక్టర్లోకి ఎంటర్ అయిన తర్వాత, అంటే ఇప్పటి వరకు మీ ఫిల్మోగ్రఫీ వేరు, మీకున్న ఇమేజ్ వేరు, కానీ తెలుగు ఆడియన్స్కి మీరు ఒక కొత్త ఇమేజ్తో రాబోతున్నారు. సో ఈ జర్నీ ఎలా ఉంది, అంటే ఒక ఆర్టిస్ట్గా ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి ఈ క్యారెక్టర్లో? అంటే ఇప్పుడు దాకా నేను చేసినవన్నీ ఒక నార్మల్ క్యారెక్టర్స్ అని చెప్పొచ్చు. మేబీ సిరీస్, టెలివిజన్స్ అండ్ ఫ్యూ అదర్ ప్రాజెక్ట్స్ అనమాట. సో ఇప్పుడు తెలుగులో ఒక ఫస్ట్ టైం ఒక మూవీ చేస్తున్నాను. వీళ్ళు నాకు చెన్నైలో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేశారు. చెన్నైలో నేను ఏదో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఫోన్ చేశారు. వీళ్ళు అక్కడున్న వాళ్ళు ఎవరో వచ్చి ఒక్కసారి చూడాలి, ఓకే రండి, చూశారు, వెళ్ళిపోయారు. అస్సలు ఏం చెప్పలేదు. ఇది మనం ఇలా తీస్తున్నాం, ఇది స్టోరీ ఉంది, తెలుగులో ఒక సినిమా చేస్తున్నాం, ఏమి చెప్పకుండా వెళ్ళిపోయారు. ఏమి చెప్పకుండా వెళ్ళిపోయారు ఏంటి అని చెప్పేసి నేను ఓకే అందరూ ఇలాగే ఉంటారేమో అని ఆ మైండ్ సెట్లో అలాగే వదిలేసాను. మళ్ళీ ఒక ఫోన్ వచ్చింది, మేడం ఎక్కడున్నారు? అప్పుడు నేను బెంగళూరులో ఉన్నా. సరే ఓకే మేడం ఒక్కసారి కలవాలి. సార్ ఇట్స్ ఓకే, నాకు ఫోన్లోనే మీరు స్టోరీ చెప్పండి, పర్లేదు. నో 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 విల్ కమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ అని చెప్పేసి వన్ డే నిన్న మాట్లాడాం. నెక్స్ట్ డే దే కేమ్ డ్రాప్డ్, ప్రొడ్యూసర్ గారు అండ్ సిప్పి గారు. సో మీరు నరేట్ చేయండి. నేనేమో సరే 1 లైన్లో చెప్తారులే ఒక స్టోరీ అని అనుకొని కూర్చున్నా. దాదాపు ఒక 2.5 hours విత్ డైలాగ్స్, విత్ స్క్రీన్ ప్లే అన్నీ కూర్చొని నాకు చెప్పారు. ఫస్ట్ నాకు ఓకే ఓకే సూపర్ 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 అనిపించింది. ఇన్ బిట్వీన్ వచ్చేసరికి ఈ స్టోరీకి నన్ను అడుగుతున్నారు ఏంటి వీళ్ళు అనే ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఓకే సార్ మీరు కంప్లీట్ చేయండి, దాని తర్వాత నాకు ఒక పెద్ద క్వశ్చన్ ఉంది, నేను అడుగుతానని చెప్పేసి నేను విన్నా. ఆల్మోస్ట్ వినిన తర్వాత క్లైమాక్స్కి వచ్చారు. క్లైమాక్స్కి వచ్చేసరికి నా మైండ్లో ఉన్న అన్ని కన్ఫ్యూజన్స్కి నాకు క్లైమాక్స్లో ఆన్సర్ దొరికింది. ఇంకా అస్సలు నేను ఒక్క క్వశ్చన్ కూడా అడగకుండా దిస్ ఈస్ కన్విన్సింగ్, వై కాంట్ ఐ డూ దిస్ క్యారెక్టర్ అని చెప్పేసి ఓకే చెప్పేసా. దానికి ముందే నాకు తెలుసు ముత్యాల సుబ్బయ్య సార్ కొడుకు ఇస్ ద ప్రొడ్యూసర్ అండ్ హీల్ బి ద గైడెన్స్ ప్రెజెంటర్ మూవీకి అని. సో ఇలాంటి ఒక చోటు మీరు ఫస్టే చెప్పారు కదా యు ఆర్ వెరీ లక్కీ అని. ఆ లక్కీ నాకు వస్తుందంటే ఎవరైనా కోల్పోతారా? లేదు. సో ఒకే ఒక డౌట్ అందరికీ ఎలా ఉంటుందంటే మేబీ 35+ దాకా ఓకే యాక్ట్ చేయొచ్చు, అలాంటి క్యారెక్టర్ గెటప్ వేసుకొని యాక్ట్ చేయొచ్చు. బట్ 50+, 55 దాకా నేను దీంట్లో ఒక వేరియేషన్ ఇచ్చాను. సో అది యాక్ట్ చేయొచ్చా అనేది నాకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. నేను చేయొచ్చు బికాజ్ నేను ట్రై కూడా చేయలేదు. నేను ఉన్నానుగా ఎందుకు అని చెప్పేసి నాకు ధైర్యం ఇచ్చింది వీళ్ళే. సో ఒక్కొక్క సీన్ నటిస్తున్నప్పుడు కూడా నాకు ఆ మేనరిజం కానీ, ఎందుకంటే ఊరికే చేయలేము ఇలాంటి ఒక క్యారెక్టర్. ఏదో ఒక్క సీన్లో వచ్చి మనం అమ్మగా నటించి వెళ్ళడం కాదు, హోల్ స్టోరీ నేనే దాన్ని మొయ్యాలి, అలాంటి ఒక స్టోరీ. సో ఐ వాజ్ బిగినింగ్లో అయితే చాలా షివరింగ్ అనమాట. దెన్ వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడాలి అని చెప్పేసి ఐ టుక్ ఇట్ ఇన్ మై వే. జర్నీ ఎలా ఉంది అంటే ఒక క్యారెక్టర్లోకి ఎంటర్ అయిన తర్వాత క్యారెక్టర్ తాలూకు ఎక్స్పీరియన్స్ ఒక ఆర్టిస్ట్గా తీసుకున్నప్పుడు ఒక మిక్స్డ్ ఫీలింగ్స్ కలుగుతూ ఉంటాయి. నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్ చేయాలనేది నా తపన అండి. ఎవరికైనా సరే ఒక యాక్టర్స్కి ఒక వర్సటైలిటీ అనేది ఖచ్చితంగా ఉండాల్సింది. సో నేను అటెంప్ట్ చేయడం కూడా నేను అలాగే చేస్తానన్నమాట. మేబీ తమిళ్లో నేను చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఎలా అంటే ఒక 3 years నేను బ్లాక్ మేకప్లోనే యాక్ట్ చేశాను. సో దట్ వాజ్ మై ఛాలెంజ్. ఒక్కరోజు ఒక 2 months 3 months బ్లాక్ మేకప్ వేసుకొని చేయకుండా 3 years కంటిన్యూస్గా నేను బ్లాక్ మేకప్లోనే ఒక ప్రాజెక్ట్ చేశాను. సో అక్కడి నుంచి మొదలైంది నా ఛాలెంజ్. నేను ఇది చేయొచ్చు అంటే ఇంకేదైనా ఛాలెంజింగ్ రోల్స్ వచ్చినా కూడా నేను తీసుకొని చేయొచ్చు అని కాన్ఫిడెన్స్ వచ్చింది. సో యాక్టర్గా నాకు అది ఎక్కిందనమాట. సో 60 years ఏంటి, మనం ఇంకా సూపర్ రోల్స్ కూడా చేయొచ్చు అని చెప్పేసి ఐ జస్ట్ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ అండ్ ఐఎమ్ డూయింగ్ ఇట్. సో నాకైతే దీని తర్వాత కూడా ఇలాంటి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ వస్తే నేను హ్యాపీగా చేస్తాను. ఇమేజ్ని అంటే ఒక క్యారెక్టర్ని మనం ప్లే చేసిన తర్వాత మనకు ఒక ఇమేజ్ వస్తుంటుంది, దాన్ని ఎలా బ్రేక్ చేయటం మీకు ఎలా? సార్ ఇట్స్ నాట్ ఆల్వేస్ అబౌట్ ద ఇమేజ్ అండ్ నాట్ ఆల్వేస్ అబౌట్ ద మనీ.
కొన్నిసారి మనం డబ్బు కోసం పని చేయాలి, కొన్నిసారి ఇమేజ్ కోసం పని చేయాలి, కొన్నిసారి మన సోల్ సాటిస్ఫాక్షన్ కోసం పని చేయాలి. సో నాకు ఈ కథ విన్న తర్వాత నాకు ఇమేజ్ వస్తుందా పోతుందా, లేకపోతే డబ్బు వస్తుందా పోతుందా, ఇవన్నీ నాకు ఎక్కలేదు సార్. సోల్ సాటిస్ఫాక్షన్గా అబ్బా నేను ఒక మూవీ చేశాను, ముత్యాల సుబ్బయ్య గారి గైడెన్స్తో నేను ఒక మూవీ చేస్తున్నాను అనే ఒక సోల్ సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే యాక్చువల్గా నేను ఎగ్జాక్ట్లీ నేను కూడా అది అడుగుతున్నాను. అంటే మీకున్న ఇమేజ్ కొంచెం గ్లామరస్ ఇమేజ్ ఉంది. సో ఆ ఇమేజ్కి ఫుల్ కాంట్రాస్ట్ రోల్ చేశారు. ఓకే ఓకే, మీరు అనేది ఏంటి? I don't think so, sir. Glamorous image లేదు, because I've been known as homely మహాలక్ష్మి. రచిత మహాలక్ష్మి is known for homely characters. నన్ను ఎవరైనా ఏడవాలి, ఒక సీరియల్ కానీ ఒక వెబ్ సిరీస్లో కానీ ఏదైనా ఒక బాగా ఏడ్చే క్యారెక్టర్ ఉన్నట్టే రచితకు ఫోన్ చేయి ఇలాగే వస్తుంది నాకు. సో అలా, అండ్ ఆల్మోస్ట్ లైక్ ఈ అమ్మవారి క్యారెక్టర్స్ వస్తే కూడా ఇలాగే ఫోన్స్ వస్తాయి, రచితకు ఫోన్ చేయి, ఇలాగే నా క్యారెక్టర్ అలాగే బిల్డ్ అయింది. సో ఐ డోంట్ థింక్ సో మై రోల్ ఇస్ గ్లామరస్, బట్ మేబీ నాకు ఏజ్ ఏజ్కి ఏం చెప్తారు సార్, ఏజ్కి తగ్గ క్యారెక్టర్ చేయకుండా ఏజ్కి కాకుండా ఒక క్యారెక్టర్ చేశాను అలా చెప్పొచ్చు. ఓకే, ఈ క్యారెక్టర్తో ఒక జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఒక ఆర్టిస్ట్గా ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్స్ మీరే అన్నారు, సోల్ సాటిస్ఫాక్షన్ కోసం కొన్ని క్యారెక్టర్స్ చేస్తాము, అది తల్లి మనసుతో నాకు దొరికిందని అన్నారు. ఒక మోస్ట్ ఫేవరెట్ సీన్ అని చెప్తారా? అంటే మీరు సార్ చాలా ఉన్నాయి సార్. ఏదైనా ఒక్క మూవీలో మనం చేసేటప్పుడు ఒక 2 scenes 3 scenes మాకు సార్ ఆ సీన్ భలే ఉంది తెలుసా అని చెప్పొచ్చు. ఈ మూవీలో మాత్రం సార్ నేను ఎగ్జాజరేషన్గా చెప్పట్లేదు, చేసిన ఆల్మోస్ట్ మ్యాక్సిమం సీన్స్ సూపర్ సీన్స్ అనే చెప్పొచ్చు సార్. అన్ని సీన్స్, ఇన్ఫాక్ట్ ఒక సీన్లో నేను ఏడు పాపలేదు. గురించి చెప్పండి, ఏడు పాపన్ సీన్ గురించి. అది చెప్తే నేను స్టోరీ చెప్పేస్తాను సార్. గురుగారు ఒక చిన్న రిక్వెస్ట్, ఆ మేడం చెప్పింది చూడండి. ఇప్పుడు తల్లి 5 ఏళ్ల కుర్రోడు కాడి నుంచి మొదలై 27 ఏళ్ల కుర్రోడు దాకా వచ్చినప్పటికి నంబర్ ఆఫ్ ఎలివేషన్స్ ఉంటాయిగా, అట్టా అలా సాఫీగా జరుగుతున్న ఒక సీన్, అలా సాఫీగా జరుగుతున్న ఒక సీను, ఇలా ఒక మినిమం కొంచెం కొంచెం పోయే కొన్ని మంచి సీన్ ఒకటి వస్తూ ఉంటుంది. అందువల్ల ఒక సీన్ అని కాదు, టోటల్ ఆ క్యారెక్టరే చాలా ఓకే. ఇలా కొంచెం రివీల్ చేయాలంటే ఇలా చెప్పొచ్చు, ఒక కొడుకు ఎన్ని చెడ్డతనం చేసినా ఆ తల్లికి, చెడ్డ పనులు చేసినా ఆ తల్లికి ఆ కొడుకు మంచోడే. సో అలా ఉన్న టైంలో ఇంత దారుణం చేస్తున్నాడు మీ కొడుకు అని చెప్పే టైంలో అది కూడా పర్లేదు అని చెప్పే ఒక సిల డైలాగ్స్ ఉంటుంది అన్నమాట. ఒక్కరితో మనం దేవి ప్రసాద్ సార్తో మాట్లాడే ఒక డైలాగ్స్ ఉంటుంది అనమాట. ఆ సీన్లో అండి అసలు నేను ఏడు పాపలేదు. బికాజ్ డైలాగ్స్ కానీ ఆ ఎమోషన్ కానీ నాకు ఎక్కడో సమ్వేర్ ఇన్ బిట్వీన్ నేను కోల్పోయాను. నేను ఉమెన్స్ ఆర్ట్ టచ్ అయింది చాలా సార్. ఆ సీన్ ఏంటంటే ఇద్దరు కొడుకులు ఒక కొడుకు చెడ్డోడు, ఒక కొడుకు మంచోడు. ఆ చెడ్డోడిని ఎలాగైనా బాగు చేయాలి తపన పడుతున్న సమయంలో చిన్నోడిని మిచ్చేసి పెద్దోడికి హెల్ప్ చేస్తున్న టైంలో పెద్దోడికి హెల్ప్ చేస్తున్న మ్యాక్సిమం ట్రై చేసింది మంచి దారికి తీసుకురావాలని సమయంలో వాడు మన దారి కాకుండా మరీ చెడ్డ దూరం వెళ్తున్నాడు అని చెప్పేసి ఉన్న మంచోడిని నాశనం చేసి వీడిని బాగు చేద్దాం అనుకుంటే వీడు నాశనం అవుతున్నాడు ఆ రేంజ్లో. అప్పుడు ప్రసాద్ గారు వచ్చి అడిగినప్పుడు క్యారెక్టర్ ఏంటమ్మా ఇలా అంటే, ఏం చేయనండి, వాడికి న్యాయం చేసినా వీటికి న్యాయం చేసినా నాకు తెలియలేదంటే, ఎవరికి న్యాయం చేసింది మన చేతులు లేదు అంటే దేవుడికి తెలియాలి. ఓకే, కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా. గురుగారు అంటే మంచి చెడుల కంటే కూడా ఒక కథని గురుగారు ఎవరికో కథని నేను అదే అన్నది 5 ఏళ్ల నుంచి 27 ఏళ్ళ లోపల ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి గురుగారు. ఈ అప్ అండ్ డౌన్స్ అన్నీ మామూలుగా ఉండి ఒక అరే ఇంకోటి ఉండి అలాగా వస్తుంది. పీరియడ్ ఏ టైం లైన్లో జరుగుతుంది సార్? ప్రెజెంట్ నాకు తెలిసి 2025 కాదు సార్, మనం చేసింది 13-14 కదా లేదా? అంటే ల్యాండ్ లైన్ చూసాను నేను, ల్యాండ్ లైన్ లో ఫోన్ మాట్లాడి మీ మేకింగ్ షార్ట్స్ చూసాను. ల్యాండ్ లైన్ ఇప్పుడు లేవు కదా. గవర్నమెంట్ ఆఫీసర్
గవర్నమెంట్ ఆఫీస్ ఇంట్లో కూడా ఏదో ల్యాండ్ ఇంట్లో ల్యాండ్ లైన్స్ Government ఉన్నాయి. office నాకు సో తెలిసి Lineman. కథ జరిగే పీరియడ్ ఎంత సార్? పీరియడ్ ఆఫ్ ది స్టోరీ ఎంత? ఆ పీరియడ్ period fix అవ్వలేదు అంటే గురుగారు అదే 5 ఏళ్ల కుర్రోడు కాడ స్టార్ట్ ఆ, అయింది. కాదు ఆ సార్, period కాదు. మేము fix అంటే అవ్వలేదు. ఇప్పుడు జరుగుతున్నదా లేకపోతే ఒక 10 years బిఫోర్ జరిగే కదా? అంటే ఆ గురుగారు టైమింగ్ పెట్టలేదు. కథకి నేను ఆ ఏజ్కి ఆ 5 ఏళ్ళకి 30 ఏళ్ళ కింద వెనక్కి వెళ్ళి తీయంగా కాదని ఆహా, మనం ఏ రోజు మొదలు పెట్టామో ఆ రోజు 5 ఆ ఏళ్ళు రోజే సార్. కానీ ఇప్పుడు ఆ అమ్మాయికి ట్రావెల్ ఉంది. పిల్లాడు 5 years నుంచి 27 years వరకు అన్నాడు. అవును అంటే 22 years స్పాన్ ఉంది కథలో. 22 years ఉంది. span. బట్ 20 years 7 years తీయంగా మనం మీరెందుకు సినిమాని తీస్తారు సార్? మనం మహాభారత్ సీరియల్ చేస్తున్నాం అని. చేస్తున్నామా? లేదు కదా. నేననేది పీరియడ్ ఆఫ్ స్టోరీ ఏంటంటే స్టోరీ ఎంత టైంలో ఇలా జరిగింది. చెప్పొచ్చు ఇప్పుడు సార్. క్షణక్షణం మనకు ఉంది సార్. క్షణక్షణం 1 dayలో అయిపోయింది స్టోరీ. పీరియడ్ ఆఫ్ స్టోరీ 1 day క్షణక్షణానికి. కొన్ని సినిమాలు ఉంటాయి ఆ పీరియడ్ ఆఫ్ స్టోరీ ఉండేసరికి మేము 36 రోజులు తీసాం. అది కాదు సార్, యాక్చువల్గా చెప్పాలంటే సార్ అలా కాదు, అలా ఇది మీరు అడిగిన దానికి ఆన్సర్ ఏంటంటే 24 years స్పాన్ ఉన్న సినిమా. 25 years అంటే ఆవిడ లైఫ్ స్టార్ట్ ఫ్రమ్ 2010 అలా అనుకోండి సార్. ఆల్మోస్ట్ లైక్ 2008 2000 అనుకోండి. అమ్మా అది కూడా తప్పవద్ది. లేదు లేదు లేదు, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తేనే మనం ప్రెసెంట్ వచ్చాం. నువ్వు 2010 అని మనం ఏమైనా బ్యాక్గ్రౌండ్ లో వేయలేదుగా. కానీ చిన్న పిల్లోడు ఉన్నాడు సరే సార్, కాబట్టి. నాకు అర్థమైంది. నా క్వశ్చన్కి ఆన్సర్ అయితే దొరికింది. సో మాకు ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర నుంచి ఆయన సమర్పణలో ఆయన గైడెన్స్లో ఒక సినిమా వస్తుందంటే మేము ఎక్స్పెక్ట్ చేసేది స్ట్రాంగ్ ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామా. సో మీతో మాట్లాడిన తర్వాత ఏంటంటే ఫ్యామిలీ డ్రామా, స్ట్రాంగ్ ఎమోషన్స్ అనేది 100% ఈ కథలో దొరుకుతాయి. రచిత మహాలక్ష్మి గారి ఆమె ఇమేజ్ తెలుసు. అంటే దేవతా పాత్రలు చేసిన, సీరియల్స్ చేసిన, లేకపోతే ఏ క్యారెక్టర్ చేసినా ఒక సాలిడ్ ఇమేజ్ని కంటిన్యూ చేస్తారు ఆర్టిస్ట్గా. సో వెల్కమ్ టు టాలీవుడ్ మేడం. థ్యాంక్ యూ. తల్లి మనసుతో మీరు ఒక మంచి టీంతో వస్తున్నారు. సో ఇక్కడి నుంచి తెలుగు ఆడియన్స్ మిమ్మల్ని తల్లి మనసు చూసి ఆ పాత్రగా గుర్తుపెట్టుకుంటారని మేము నమ్ముతున్నాము. విష్ యూ ఆల్ ద బెస్ట్. సుబ్బయ్య గారు, మీతో ఇంకా చాలా మాట్లాడాలి సార్. సినిమా రిలీజ్కి తర్వాత ఒకసారి ఒక అరగంట టైం ఇస్తే చాలా విషయాలు మాట్లాడు. గురుగారు భగవంతుడి దయ వల్ల నేను కోరుకునేది ఏంటంటే ఇప్పుడు ఈ సినిమా లైన్ మేము అక్కడక్కడక్కడ చెప్పుకుంటూ వచ్చాం. మధ్యలో మేము ఏదన్నా చెప్పినా మెయిన్ మాకు మీరు మమ్మల్ని అక్కడికి తీసిన వాళ్ళకి తీసుకెళ్లాల్సిన వారధులు కదా మీరు. తప్పకుండా సార్, మా బాధ్యత అంటే మీ బాధ్యత బ్రిడ్జ్ వర్క్. బ్రిడ్జ్ work అదే చెప్తాను. బ్రిడ్జ్ వర్క్ తీసిన వాళ్ళకి చూసే వాళ్ళకి ఆడియన్స్ కి అను మీకు మధ్య ఒక వారధి. బ్రిడ్జ్ వర్క్ చేస్తాము. ఇప్పుడు పైగా కుమార్ గారు మీరు మాకు ఇప్పుడు అంచో తెలుసు, ఇప్పుడు కాదు ఎన్నాళ్ళని. అవును, కానీ ఈనాడు దాకా మనం ఎప్పుడు వీటి గురించి మేము అడిగినా మాట్లాడదాంలేండి సార్, మాట్లాడదాంలే, ఏదన్నా మాట్లాడదాంలే అని దాటేసేవాడు. సో అంటే ఒకటి గురుగారు మధ్యలో గ్యాప్ పీరియడ్లో అవి జరిగినాయి తప్ప అంతకుముందు అసలు ఇలా ఎక్కడ ఉన్నాయి సార్ మీటింగ్లు? అప్పుడు లేవు కదా. అవును, అసలు ఇంటర్వ్యూ అంటే షూటింగ్ మధ్యలో బ్రేక్ ఇచ్చి అందరినీ కూర్చోబెట్టి ప్రెస్ వాళ్ళు ఒక 10 మంది 20 మంది కూర్చొని ఏదేదో ప్రశ్నలు అడిగేవాళ్ళు. ఆ ప్రశ్నలు ఎట్టా వాళ్ళు ఏది అడిగేది దాంట్లో ఏ రాస్తారనేది వేరే విషయం. ఇప్పుడు మీరుకి అర్థమైపోయింది కథ. ఈ సినిమా ఎంత ఇంపార్టెన్స్ ఉంది, ఇది పబ్లిక్లోకి వెళ్తే పబ్లిక్ చూడాలి దీన్ని. ఇక వాళ్ళు చూసి అమ్మ మళ్ళీ సినిమా తీశారా అనిపించాల్సింది మీరు. తప్పకుండా సార్, మీ ప్రయత్నానికి మేము కూడా భుజం కాస్తాము. అదే తప్పకుండా 24న రిలీజ్ అవుతుంది. అవును సార్. సో ఒక మంచి రిలీజ్ డేట్ అది. అవును, సో మంచి ఈ release పండగ సినిమాలన్నీ హడావుడి తగ్గిన తర్వాత మళ్ళీ ఆడియన్స్ కి ఒక అవును. ఫ్రెష్ కంటెంట్ ని ఇవ్వబోతున్నారు. అవును. ఫ్యామిలీ ఆడియన్స్ కి తప్పకుండా ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమాతో మళ్ళీ ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి రావడం మొదలెట్టారు. ఆ ఫ్లో తల్లి మనసు వరకు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. మీరు సినిమాలకి కథలు వింటుండండి, కథల మీద వర్క్ చేస్తూ ఉండండి. మీరు మాత్రం ఈ సినిమాలకు సంబంధించిన పనిలోనే ఉండాలని కోరుకుంటున్నాను. నాకు ఏరే పని తెలియదు కదా గురుగారు. అదే నేను మొట్టమొదట జీవితం స్టార్ట్ చేసిన కూడా ఆర్టిస్ట్గా స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఇప్పుడు 78 సార్. మీ సినిమా లైబ్రరీ మూవీస్ సార్, మీ సినిమా లైబ్రరీ మూవీస్, లైబ్రరీలో ఉంచుకోదగ్గ ఆ మూవీస్. లైబ్రరీలో నెక్స్ట్ తల్లి మనసు కూడా ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే కలికాలం అంటే అతిశయోక్తి కాదు సార్, ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ మీద
ఒక సినిమా తీయాలంటే కలికాలం అనేది బిగ్గెస్ట్ రిఫరెన్స్. కలికాలం సగటు మనిషి రెండు సార్. మాకు కలికాలం హ్యూజ్ హిట్ సార్. అంటే మాకు మాది విజయవాడ శకుంతల థియేటర్లోనే 175 days ఆడింది ఆ సినిమా. స్టార్ వాల్యూ లేదు, పోస్టర్ వాల్యూ లేదు. చంద్రమోహన్ గారు జయసూద్ గారు మీద సినిమా చేస్తే ఆ టైంలో 175 days ఆడటం అనేది మీరు చాలా వండర్స్ క్రియేట్ చేశారు గురుగారు. అవును, చేశారు. మీరు అందులో డౌట్ ఏం లేదు. చిరంజీవి గారికి హిట్లర్ దగ్గర నుంచి అయ్యో పవన్ కళ్యాణ్ గారికి గోకులంలో సీత వరకు ఒక ఫస్ట్ సక్సెస్ని పవిత్ర పవన్ కళ్యాణ్ గారికి మొదటి సక్సెస్ని మీరే రుచి చూపించారనుకోవాలి. సెకండ్ పిక్చర్ అంటే ఫస్ట్ పిక్చర్ అనుకున్నంత పే ఆఫ్ అవ్వలేదు. సెకండ్ పిక్చర్ మీ చేతిలో పడింది, మీ చేతిలో పెట్టారు పవన్ కళ్యాణ్ గారిని. సో గోకులంలో సీతతో ఆయన అలా హిట్ ట్రాక్ ఎక్కిచ్చారు. ఆయన ఇప్పుడు పవర్ స్టార్ డిప్యూటీ సీఎం వరకు ఆయన జర్నీ కొనసాగింది. సో ఆయన జర్నీలో మీరు వన్ ఆఫ్ ద పార్ట్ ఎర్లీ స్టేజ్లో. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.